అంబటి రాంబాబుపై పరువు నష్టం దావా వేస్తున్నట్లు ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. మహిళపై జరిగిన ఘటనను అంబటి రాంబాబు రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం దుర్మార్గమన్నారు. ఆధారాలు లేకుండా నాపై ఆరోపణలు చేయడం సరికాదు అన్నారు. అంబటి రాంబాబు విడుదల చేసిన వీడియో పూర్తిగా కల్పిత కథనమని పేర్కొన్నారు. ఈ ఘటనపై వెంటనే స్పందించి మా పార్టీ చర్యలు తీసుకుంది అన్నారు. నిందితులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించామని తెలిపారు. మహిళల భద్రతా విషయంలో ఎలాంటి రాజీ ఉండదు అన్నారు. గత 2 రోజుల క్రితం కృష్ణబాబు కాలనీలో ఒక మహిళ పట్ల జరిగిన అరాచకం ప్రతి ఒక్కరికి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిన విషయం. అయితే ఈ విషయానికి సంబంధించి దాని తాలూకు చర్యలకు సంబంధించి మహిళా కమిషన్ దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరూ దీనికి తీసుకున్న చర్యలేంటో చెప్పడం జరిగింది. ఈరోజు పోలీస్ స్టేషన్లో దీనికి కారకులైన వాళ్ళు శిక్షణ అనుభవిస్తూ ఉన్నారు. అయితే ఈ పరిస్థితుల్ని వక్రీకరిస్తూ కొత్త కథనాల్ని సృష్టిస్తూ ఈరోజు కొంతమంది నాయకులు తమ రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటూ వినూత్నమైన వీడియోలు చేస్తూ అది మళ్ళీ ప్రజల్లోకి సోషల్ మీడియాలోకి సర్క్యులేట్ చేయడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా మన అంబటి రాంబాబు గారు, మనకందరికీ సుపరిచితులే, మన అంబటి రాంబాబు గారు ఒక వినూత్నమైన కొత్త కథనాన్ని ఈరోజు పార్టీలో మీరు హయాంలో, మీ రాజకీయ హయాంలో ఉన్నప్పుడు జరిగిన అనేకమైన దారుణాలు, దానికి మీరు స్పందించిన విధానాలు ఎన్నెన్నో. ఒక చిన్న అమర్నాథ్ గౌడ్ గారి పిల్లాడి విషయం తీసుకుంటే మరి సొంత అక్కన అరాచక పాలు చేస్తున్న వైసీపీ గూండాలకి మరి ఏం బుద్ధి చెప్పారు మీరు? కనీసం ఇది తప్పు, చిన్న పిల్లాడు, అమ్మాయి పట్ల ఇలాంటివి జరగకూడదు అని మీరు పరామర్శకి వెళ్ళారు అంబటి రాంబాబు గారు? దారుణంగా జరిగిన విషయాన్ని ప్రతి ఒక్కరూ ఖండిస్తూ, మేము ఖండిస్తూ దానికి ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకుంటే దాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం మీరు చేస్తున్న ఈ విధానం, మీరు చేస్తున్న ఈ యాక్షన్ ఎలా ఉందంటే, మీకు నిజంగా ఒక శవం ఉంటే దానికోసం వచ్చే రాబందు ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ గా ఒక అంశాన్ని మీరు ఏ విధంగా మార్చుకుంటున్నారో కొంచెమన్నా మీకు నిజంగా నిజాయితీ నిబద్ధత ఉన్న వ్యక్తులైతే, మనస్సాక్షి ఉన్న వ్యక్తులైతే ఇలాగైనా వాడుకునేది. ఒక మహిళ పట్ల అత్యంత దారుణం జరిగింది. ఇక్కడ రాజకీయ పార్టీల గురించి విమర్శ లేదు, వ్యక్తుల కులాల గురించి విమర్శ లేదు. ఒక మహిళ పట్ల అరాచకం జరిగింది.